హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే సివిల్ దావాల్లో చాలామంది దావాలు ఫైల్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ పార్టీ కానీ లేదంటే మధ్యలో ఎవరైనా పార్టీలు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఆ దావాలో వాళ్ళకి ఏదైనా సంబంధం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా హక్కు వైలేట్ అవుతున్నప్పుడు, వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో దావాలు వేసుకున్నప్పుడు వేసిన దావాని ఎవరైతే స్టే ఆర్డర్కి స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేది అంటే ఆ ప్రొసీడింగ్స్ ఆపేయమని చెప్పేసి హయ్యర్ కోర్టుకి వెళ్తారు. ఆ హయ్యర్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ హైకోర్టులో కానీ లేదంటే జిల్లా కోర్టులో కానీ ఆ కోర్టులో కానీ ఏదైనా హైకోర్టు లాంటి పెద్ద పెద్ద కోర్టులకు వెళ్ళినప్పుడు ఆ కోర్టులు ఏం చేస్తాయి అంటే ఈ కింది ఎవరైతే ఈ ప్రొసీడింగ్స్ లోయర్ కోర్టులో స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రొసీడింగ్స్ ఆపేయమని, లేదంటే ఏదైనా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నా, లేదంటే ఏదైనా అక్రమంగా ఏదైనా చట్టవిరుద్ధంగా చట్టవ్యతిరేకంగా ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నా ఆ ప్రొసీడింగ్స్ని ఆ యొక్క వర్క్ని ఆపేయమని కానీ స్టే చేయమని కానీ, లేదంటే కోర్టులో దావాలు కంటిన్యూ అవుతున్నప్పుడు కోర్టులో ఏమైనా ప్రొసీడింగ్స్ వల్ల ఆపోజిట్ పార్టీకి ఏమైనా అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ని కూడా స్టే చేయమని ఇచ్చే ఆర్డర్ని స్టే ఆఫ్ ద ప్రొసీడింగ్స్ ఆర్డర్ అంటారు. ఈ స్టే ఆఫ్ ద ప్రొసీడింగ్స్ ఆర్డర్ అనేది ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు మరలా ఆ ఆర్డర్కి రిలీఫ్గా మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు ఆ స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేది కంటిన్యూ అవుతాయి. సో ఫ్రెండ్స్, దీన్నే స్టే ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అంటారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సివిల్ కేసుల్లో చాలా ఇంపార్టెంట్ స్టే ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అనేది. అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా ఉంటాయి. క్రిమినల్ కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ క్వాషింగ్ లేదంటే నేమ్ డిలేషన్ కాటి ఏమైనా వేసుకున్నప్పుడు వాటిల్లో కూడా ఈ మెయిన్ పిటిషన్ తేలే వరకు, హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ తేలే వరకు కింది స్థాయి కోర్టులో ప్రొసీడింగ్స్ అనేవి స్టే చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. ఇవి క్రిమినల్లో కూడా ఉపయోగపడుతుంది. కొన్ని క్రిమినల్లో కూడా చాలా యూజ్ఫుల్ ఇది స్టే ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అంటే. అది ఫ్రెండ్స్, మరలా ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు మీరు చేసే ప్రొసీడింగ్స్ని ఆపేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది. దాన్నే స్టే ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అంటారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.